దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు. విలాపవాక్యములు 3:27. ప్రియా సర్వాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు క్రీస్తేసు ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? యవనస్తులారా, మీరంతా బాగున్నారు కదూ? యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. మన జీవితంలో మన యవన కాలము చక్కటి ప్రాయము, తర్వాత జీవితంలో పునాది వేయి కాలమని గుర్తించండి యవనస్తులు అందరూ కూడా. యవన కాలమందు నేర్చుకునుట మానవునికి అతని వృద్ధాప్యం వరకు ఆశీర్వాదకరంగా ఉండునని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుచున్నది. తన యవ్వన కాలమందు శ్రమ అనుభవించిన ఒక యువకునికి గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. అతని పేరు యోసేపు. బాల్యములోనే తన తల్లిని కోల్పోయాను. ఒకవేళ తల్లి ప్రేమ కొరకు అంగలార్చిన యోసేపు ప్రభు వైపు తిరిగి ఆదరణ పొంది ఉండవచ్చును. దేవుని బిడ్డలారా, యవ్వన కాలము ఎంతో విలువైనది, అమూల్యమైనది. యవ్వన జీవితాన్ని దేవుని నామానికి మహిమార్థంగా మనం కట్టుకోవాలి. ప్రభువా, నా తండ్రి ఇంటిలో మిగతా సహోదరులందరికీ తల్లులు ఉన్నారు, అయితే నాకు తల్లి ప్రేమ లభించలేదు, నీవే నాకు తల్లిగా ఉండుము, నన్ను ఓదార్చుము అని ప్రార్థించి ఉండవచ్చునని నేను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మన ప్రియ దేవదేవుడైన ఎల్షద్దై అను బిరుదు కలదు. ఆ పేరునకు తల్లి వంటి రొమ్ము గలవాడని అర్థం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన తల్లి, మన తండ్రి, మన దేవుడే. మనకి జయము విజయం అనుగ్రహించేవాడు మన దేవుడే. మనకే పరిపూర్ణ కార్యాభివృద్ధి జరిగించేవాడు మన దేవుడే. దేవుని బిడ్డలారా, జయముగల దేవుడి బిడ్డలం మనం. మీరు యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవదేవుడికి మహిమకరంగా, దేవదేవుడికి ఘనతగా మీరు కొనసాగాలి. దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయాలని ఆయన తలస్తున్నాడు. ఒక అద్భుతమైన లైఫ్ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చేయబోయే కార్యాలకి మనం ఎందుకు లోకానుసారంగా మన జీవితాన్ని నాశనం చేసుకోవాలి? దేవుడు అద్భుతాలు చేసి మన జీవితాలు, మన కుటుంబాలు నిలబెట్టాలని, మనకు ఒక లైఫ్ ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే ఎందుకు దేవుడికి మహిమ కలిగిన నామానికి విరోధంగా మనం ప్రవర్తించాలి? యోసేపు యువకునిగా ఎదిగాను. అతనికి కలిగిన స్వప్నము, దర్శనముల వలన సహోదరుల మధ్య అసూయ కలిగి కష్టమంతయు నేర్పులతో కూడిన పనులన్నీ నరులకు దోషకారణములుగా ఉన్నవి. కాబట్టి యోసేపు సహోదరులు అతనిని ద్వేషించారు, అయితే ప్రభు ప్రేమించాడు. ఈ లోకం నిన్ను ద్వేషించిన ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డ, అతని శ్రమలన్నింటిలో అతనికి తోడైండిన మహిమాస్వరూపుడు, బలపరిచిన అద్వితీయ సత్యస్వరూపుడు, నడిపించిన సర్వాంగ సుందరుడు, ఎంతగానో హెచ్చించబడిన యోసేపు పోతీఫరు ఇంట ఉండగా అతని భార్య వలన భయంకరమైన శోధనకు గురయ్యాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధముగా చేసి పాపమును కట్టుకుందునని చెప్పి పారిపోయాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈరోజు మీరు ఆలోచిస్తున్నారా? యోసేపువలే మీరు పాపం నుండి దూరంగా ఉండగలరా? అవినీతికి దూరంగా ఉండగలరా? అక్రమానికి దూరంగా ఉండగలరా? ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. అయినను శ్రమ వెంటాడను. జయముగల దేవుని బిడ్డ, నీవు కూడా శోధనలను, వేదనలను అనుభవించినావా? చింతించవద్దు, అధైర్యపడకు, భయపడకు. నీ భవిష్యత్ కాలం నిశ్చయముగా ఆశీర్వదింపబడును. యవన కాలమందు కాడిమోయిట నరునికి మేలని దేవుడి వాక్యము ప్రబోధిస్తుంది. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. కనుక ప్రభునామానికి మహిమకరంగా, ప్రభునామానికి ఘనతగా, అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారైన దేవుడు నీకు ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక చక్కని కుటుంబీకులుగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాడు. ఎందుకు? యవ్వన కాలంలోనే పాపానికి లోబడి పాపపు శ్రేష్టలు చేస్తూ లోకానుసారంగా తిరిగి దేవుడికి దూరం అయిపోయి ఎందుకు పతనమైపోతున్నారు? దేవదేవుని బిడ్డలారా, ఇప్పుడే మీ జీవితాన్ని సరిచేసుకోవడానికి, మీ కుటుంబాలు కట్టుకోవడానికి జయముగల దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించాలనుకుంటున్నాడు. దేవుడికి లోబడండి, విధేయులవ్వండి, తల్లిదండ్రులు సన్మానించండి, వాళ్ళని గౌరవించండి, వారిని ప్రేమించండి. వారి కష్టానికి
వారికి సంతోషాన్ని పుట్టించండి. మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి పెద్ద చేసి గొప్పవారిగా చేసి ప్రయోజకులుగా చేసినప్పటికీ వాళ్ళ గుండెల్లో గాయాలు మీరు ఎందుకు రేపడతారు? దేవుణ్ణి గాయపరచకండి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. మీకు జయముండదు. దేవునికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా మీరు ప్రభుతో కొనసాగండి. ప్రభు యొక్క మహాకృప మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, నాయన యవన కాలమందు నాయన నా కాడి మోయట నీకు మేలని నాయన మీరు తెలియపరుస్తున్నారు. యవనస్తుల ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి. వారు యవన ప్రాయమందు యవన కాలమందు నైనా నీకు విధేయులై నీకు లోబడి నీకు మహిమకరంగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ అధికారంతో వారు నింపండి. దేవదేవి ఏ దుష్టుడు కొండు వారి మీద పడకుండా దుష్టశక్తులు లయపరిచి పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలు జరిగించి మీ ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి బిడ్డలకి విజయాన్ని దయచేయనైనా. నాయనా నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలు మీరు బలపరచండి. బలమైన సాధనాలుగా నీ నామానికి మహిమార్థంగా బిడ్డలు కట్టమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని యేసు నామములో ఆశీర్వాదకరంగా జయకరంగా బిడ్డలు ఉంచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.